హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది జామ్ రివ్యూ ఆఫ్ ద మూవీ ది ఆడిసీ డైరెక్టెడ్ బై క్రిస్టోఫర్ నోలన్. రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మీ మీద ఒట్టే. ఇంకా రివ్యూ సంగతికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒడిసియస్ అనే ఒక అతను ట్రోజన్ వార్ తర్వాత ఇంటికి తిరిగి వస్తున్న దారిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి, అసలు ఇంటికి చేరుకున్నాడా లేదా, ఇంటికి చేరుకుంటే ఏమైంది అన్నదే రిమైనింగ్ మూవీ ప్లాట్. మూవీ అయితే పర్సనలీ నాకైతే బాగానే నచ్చింది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 55 minutes. ది ఆడిసీ అనే మూవీ ఎంటైర్లీ షాట్ ఆన్ ఐమాక్స్ కెమెరాస్. ఆ పిక్చర్ క్వాలిటీ క్లియర్ గా తెలుస్తుంది. ఇది ఒక గ్రీక్ మైథాలజీ మీద బేస్ అయి ఉన్న ఫిలిం. స్టోరీ నిజంగా జరిగింది, మిత్ అయితే చాలా గట్టిగా నమ్ముతారు. మన ఇండియా నేల మీద జరిగిన రామాయణ, మహాభారత ఇలాంటివి ఎలాగున్నాయో సేమ్ గ్రీక్ మైథాలజీలో కూడా ట్రోజన్ వార్ గురించి, ట్రోజన్ వార్ తర్వాత ఏం జరిగింది, ఆ వారియర్స్ ఏం జరిగింది, అసలు వాళ్ళ హోమ్స్ కి వాళ్ళు రీచ్ అయ్యారా లేదా, మధ్యలో ఎలాంటి సీన్స్ ఎదురయ్యాయి, అసలు ఎలాంటి మిస్టరీస్ ఎదుర్కొన్నారు, అంతా ఒక రియలిస్టిక్ లొకేషన్స్ లో తీయడం వల్ల మనకి నిజంగా మూవీలో ఏదైతే జరుగుతుందో మనం కూడా ఫీల్ అవుతాం. అంత బాగా తీసుకున్నారు. నోలన్స్ డైరెక్షన్ కి అయితే మనం పేరు పెట్టే స్థాయి కూడా మనకు లేదు. అతను ఏం చేసినా గొప్పే, అతను ఏం తీసినా చూడాల్సిందే. మూవీని మీరు అర్థం చేసుకునే కన్నా మూవీని ఫీల్ అయితే మీకు మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. మూవీలో అక్కడక్కడ చాలా ప్లాట్స్ ఉన్నాయి. ఆ ప్లాట్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో మనకు ఒక కేవ్ సీన్ ఉంటది. ఆ కేవ్ లో అయితే మనం కేవ్ లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. అండ్ క్లైమాక్స్ లో, క్లైమాక్స్ లో జరిగే ఒక ఎపిసోడ్ మన రామాయణం నుంచి ఇన్స్పైర్ చేసుకుని తీసారంట. ఆ సీన్ అయితే లిటరలీ ఒక ఎంగేజింగ్ సీన్, చాలా బాగుంటది. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాకైతే ఎక్కడా బోర్ కొట్టలేదు. ఇది ఒక గ్రీక్ మైథాలజీ బేస్ మీద తీశారు కాబట్టి ఈ స్టోరీ అన్నది చాలా మందికి తెలిసిన స్టోరీయే. సో దానివల్ల ఏంటంటే మనం చూసినంత సేపు లిటరలీ మనం ఇన్వాల్వ్ అయి చూస్తాం. లొకేషన్స్ గానీ, ఆ కాస్ట్యూమ్స్ గానీ, కలర్ గ్రేడింగ్ గానీ, ఆ పిక్చర్ క్వాలిటీ గానీ, సౌండ్ డిజైనింగ్ గానీ అన్ని బాగున్నాయి. మూవీని ది బెస్ట్ స్క్రీన్ లో, ది బెస్ట్ సౌండ్ ఉన్న స్క్రీన్ లో చూడండి, తప్పకుండా నచ్చుతుంది. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఫాలో ఫర్ మోర్. బై బై.